మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉదయాన్నే ఆలయాలకు తరలివచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆలయాల్లో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మహాశివరాత్రి పర్వదిన వేళ బుధవారం తెనాలిపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుండే పరమేశ్వరుని దర్శనం కోసం జనం ఆలయాలకు క్యూ కట్టారు. శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. గంగారంపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఉదయం నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి విశేష అభిషేకాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లో భక్తులు బారులు తీరి శ్రీ రామేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. ఆలయం మొత్తం శివనామ స్మరణతో మారుమవుతూ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఆలయ కార్యనిర్వహణాధికారిని రమణకుమారి పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు ఏర్పాట్లు చేశారు. శివాయ ఇవాళ మహాశివరాత్రి పరమచంద్రుతంగా ఉదయం 4 గంటల నుంచి పాత శివాలయంలో అభిషేకాలు జరుగుతున్నవి. దీనికి ఉదయం నుంచి ప్రసాదాలు పెడుతున్నాము. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్వారం అభిషేకాలు స్వామివారికి కళ్యాణం జరుగును. రేపు ఉదయం సాయంత్రం 4 గంటలకి రథోత్సవం జరుగును. జనమందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ఉదయం 4 గంటల నుంచే విశేషంగా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని వారి అభిష్టం మేరకు అభిషేకాలు చేయించుకోవడం జరుగుతున్నది. ఈ మహాశివరాత్రికి విచ్చేసేటువంటి భక్తులకు గాను వివిధ దాతల సహకారంతో మంచినీళ్ళు పాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమంలో శ్రీ భాస్కరుని చెంచురామయ్య గారు శ్రీనివాసరావు గారి చేత దేవస్థానంలో సుమారు 6,000 మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసి ఉన్నాము. మరియు విఆర్ కన్సల్టెన్సీ వారి చేత వాటర్ బాటిల్స్, వేడిగా పాలు, మరియు విజయలక్ష్మి మెడికల్స్ నాగేశ్వరరావు గారు వారి సహకారంతో సుమారు 3,000 వాటర్ బాటిల్స్ కూడా భక్తులకి ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమంలో వివిధ సేవా సంస్థల సహకారంతో వివిధ రకాలైనటువంటి ప్రసాదాలు కూడా వితరణ చేస్తున్నాము. ఇదే విధంగా మారిస్పేటలోని శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పూజలు ఎంతో ఘనంగా జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుండి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శివరాత్రి ఉత్సవాలను పర్యవేక్షించారు. ఈరోజు మహాశివరాత్రి, అది కుంభమేళలో వచ్చిన 144వ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా పొద్దున్న తెల్లారుజాము 4 గంటల నుంచే విశేషంగా ప్రజలు వచ్చి అభిషేకాలు చేయించుకుని దేవుని దర్శించుకుని వెళుతున్నారు. మరి 16వ తారీఖు నుంచి కూడా మేము 26వ తారీఖు వరకు నిత్యం అభిషేకాలు చేసుకుంటానే వస్తున్నారు. మరి కావున భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేము భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా తెనాలి మండలం సంగంజాగల్ముడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుండే శ్రీ సంగమేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు సకల భక్తజనాలకు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి, పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామి, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, విజయ గణపతి స్వామివార్ల దివ్య ఆశీస్సులతో సకల భక్తులు పూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో వెలసిల్లాలని ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారికి విశేష మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, కుంకుమ పూజలు జరుగుతున్నవి.
అలాగే సుల్తానాబాద్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పూజలు ఎంతో ఘనంగా జరిగాయి. ఉదయం నుండి శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలతో పాటు స్వామివారికి అన్నాభిషేకం కన్నుల పండుగ జరిగింది. సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకంలో జరుగుతున్నవి. అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకు లింగోద్భకాల అభిషేకములు పళ్ళరసంతోటి డ్రై ఫ్రూట్స్ తోటి అభిషేకములు జరుగును. తదుపరి అన్నాభిషేకము తరువాత రేపు ఉదయం 9 గంటలకు స్వామివారి అమ్మవార్లకు కళ్యాణం జరుపబడును. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుపబడును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సి కూర్చున్నాము. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు 50 మంది కూడా ఉదయం 6 గంటల నుంచి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని విశేషమైన స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షలను పొందుతున్నారు. కాబట్టి స్వామివారు వారందరికీ పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యంలో ప్రసాదించవలసిందిగా మనసారా ప్రార్థిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. అదేవిధంగా పినపాడులోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండి అభిషేకాలు జరిగాయి. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన పినపాడు తెనాలి పట్టణం పినపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుండి చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభిషేక కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించి ఉన్నాము. అలాగే ఈరోజు శివరాత్రిని పురస్కరించుకొని ప్రదోష సమయంలో అనగా సాయంత్రం 6 గంటల నుండి విశేషంగా సామూహికంగా ఈ యొక్క స్వామివారి యొక్క దివ్య లీలా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వర్తించుకోబోతున్నాము. అలాగే ఆ తదనంతరం కళ్యాణ మహోత్సవం అనంతరం 10:30 నుంచి రాత్రి 10:30 నుంచి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము అనగా 11 రుద్రాల అభిషేక కార్యక్రమం చక్కగా మరి రాత్రి మొత్తం కూడా జరుగుతూ ఉంటుందండి. 11 రకాలైనటువంటి విశేష ద్రవ్యాలతో ఆ స్వామివారికి 11 రుద్రాల అభిషేకాన్ని మనం జాగారం చేసుకుంటూ చక్కగా నిర్వర్తించుకుంటాం.